దేవుని ఘనమైన పరిశుభ్రాంకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులు గడపడానికి దేవుడు మనకి సమయాన్ని దయచేశాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యభాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ, జీవము గల యేసే, జీవాధిపతి, సర్వశక్తి మందర స్తోత్రాలుడా మీకు వందనాలు. ప్రభువా, ఉదయకాల సమయంలో పాదాల చెందుకు వచ్చాం. అయ్యా, మమ్మల్ని దీవించండి, ఆశించండి, సహాయం చేసి కృపతో విడుదల చేసి మీరే మహిమ పొందమని, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ఆత్మ, మీ అభిషేకం, మీ కృప మా మీద ఉంచి దేవా మీకు వందనాలు. వాక్యమైన దేవుడు కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామముకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన మనం చూసాం కదా, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్నేరు ఆ దగ్గర ఉన్న సేవకులు వారి మధ్యలో జరిగిన గొడవ, ఆ రోజు అజహ్యాన్ని చంపేసిన పరిస్థితి అంతా కూడా మనం ఈ అధ్యాయం మనం చూడగలిగాం. 3వ అధ్యాయంలో ఈరోజు మనం చూసినట్లయితే సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలేను, సౌలు కొట్టపు అంతకంతకు నీరసిలేను. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఎడతెగకుండా బహుకాలం యుద్ధం కలగగా, ఆ యుద్ధం ఎవరు పెట్టారు? సౌలు పెట్టాడు. దేని గురించి పెట్టాడు? రాజ్యాధికారం కోసం పెట్టాడు, రాజ్యరికం కోసం పెట్టాడు. రాజ్యరికం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడి చేతిలో బలి పెట్టలేదు, తన సొంత చేతులు తీసుకొని తన ఇష్టానుసారంగా చేస్తున్న ఆ పనికి తర్వాత కొంతకాలం వరకు కూడా అది యుద్ధం జరుగుతూనే ఉంది, అది ప్రబులుతూనే ఉంది. అప్పుడే దావీదు కుటుంబమేమో అంతకంతకు ప్రబులుతా ఉంది, సౌలు కుటుంబం అంతకంతకి నీరసిల్లుతూనే ఉంది. ఎప్పుడైనా నష్టమే, కష్టమే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఇబ్బందిలోకి తీసుకొని వస్తాయి. తర్వాత 2వ వచనంలో హెబ్రోన్లో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను తన జ్యేష్ఠ పుత్రుడు, యెజ్రెయేలీయులైన అహీనయోము వలన పుట్టెను. కిలియాబు అను 2వ కుమారుడు కర్మేలు నాబాలు భార్య అయిన అబీగయీలుకు పుట్టెను. 3వవాడు అబ్షాలోము గేషూరు రాజుకు తల్మయి కుమార్తెగు మయాక వలన పుట్టెను. 4వవాడు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వవాడు షపట్య అబీటాలు వలన పుట్టెను. 6వవాడు ఇత్రేయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోన్లో దావీదుకు పుట్టిన కుమారులు. చూడండి, రాజుగారిగా అయిన తర్వాత ఏ రాజ్యం మీదకి వెళ్తే ఆ రాజ్యంలో రాజుగారే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసిన పరిస్థితులు అక్కడ వస్తూ ఉండగా ఇన్ని కూడా వాళ్ళందరూ కూడా ఏదైనా దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడు నిర్ణయించింది ఒక భార్యనే నిర్ణయించాడు, ఆ భార్యకి ఒక భర్తనే నిర్ణయించాడు. ఇది దాటి చేయడం ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితి. ఆ తర్వాత పరిస్థితులు మనం చూస్తే అర్థమైంది. దావీదు అంతమంది భార్యలు చేసుకున్నాడు కదా అనుకుంటారేమో. దావీదు అంత భార్యలు చేసుకున్నప్పటికీ కూడా తనకి కలిగిన నష్టం కానీ, తనకు కలిగిన పరిస్థితులు కానీ అవన్నీ కూడా తారుమారైపోయిన పరిస్థితి కనబడతా ఉంటాయి. దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఈ రాజులు వీళ్ళందరూ కూడా ఇలా అనుమతిస్తే దావీదుగా దానికి ఒప్పుకున్నాడు. నిజానికైతే దావీదు దాన్ని ఒప్పుకోకూడదు. ఆ విషయంలో ఆయన చాలా దూరంగా ఉండాలి. కానీ ఆయన చేసిన పనికి, ఆయన చేసిన పద్ధతికి తను పడిన ఇబ్బందులు అన్ని కావు. తర్వాత 6వ వచనంలో సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు యుద్ధం జరుగుతుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాను. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నిగు దాన్ని నీవెందుకు కూడితేవని ఇష్బోషేతు అబ్నేర్ను అడగగా, అబ్నేర్ను ఇష్బోషేతును అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానుడిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు మీద యూదావారి మీదను నేను స్థిరపరిచెదను అనెను. కావున ఇష్బోషేతు అబ్నేరుకు భయపడి ఇక ఏ మాట పలకలేకపోయాను. సౌలు యొక్క ఉపపత్ని అయిన రిస్పా నామను అబ్నేరు అతను కోరుకొని అతనితో ఉన్నందుకు ఆ సౌలు యొక్క కొడుకు
ఇష్బోషెతు అడుగుతున్నాడు, ఏంటి నువ్వు పని చేయడం ఏంటి అని చెప్పేసి అడిగితే అబ్నేరు కోపం వచ్చింది. అబ్నేరుకి, ఒక స్త్రీని బట్టి నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడతావా? రాజ్యం నీ చేతిలో ఉంచి, రాజ్యాన్ని నీకు అధికారంగా ఉంచి, రాజుగా నిన్ను నిర్ణయించి, ఇశ్రాయేలు 12 గోత్రం ఇస్తే ఇదంతా వదిలేసి ఎందుకు పనికిరాని దాని మీద నువ్వు ఎందుకు అలా మాట్లాడతావు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఆ విషయం మీద ఎందుకు గొడవ పెట్టుకుని మాట్లాడి, ఈ దినాన దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు, దావీదుకి మాట ఇచ్చాడు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని అంతా కూడా ఆయన చేతిలో పెడతానని, నేను గనక ఆయన చేతిలో పెట్టకపోతే గనక దేవుడు నాకు శాపం కలిగి చేస్తాడని చెప్పి అబ్నేరు దావీదు దగ్గరికి బయలుదేరాడు. 12వ వచనంలో, అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారందరినీ నీ తట్టు తిప్పేదనని వర్తమానం పంపగా, దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను, అయితే నీవు ఒక పని చేయవలను, నా దర్శనముకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె మీకాలును నా యుద్ధకు తోడుకొని రావాలను, లేదా నీ దర్శనం దొరకదు అనను. మరియు దావీదు సౌలు కుమారుడుకు ఇష్బోషెతు నొద్దకు దూతలను పంపి, ఫిలిష్తీలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మీకాలను నీవు నాకు అప్పగింపమని అడగగా, ఇష్బోషెతు దూతలను పంపి లాయిషు కుమారుడైన పైల్తీయేలును ఒక దాని పెరిమిటి యొద్ద నుండి మీకాలను పిలవనంపెను. దాని పెరిమిటి బహూరీము వరకు దాని వెనక ఏడ్చు రాగా, అబ్నేరు నీవు త్వరగా తిరిగి పొమ్మనను గనుక అతడు వెళ్ళిపోయాను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మల్ని ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా, నా సేవకుడు దావీదు చేత నా జనులు ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పాను. మరియు అబ్నేరు బెన్యామీలతోనూ ఇలాగు మాట్లాడిన తర్వాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీలందరి దృష్టికిని ప్రయోజనమైన దాన్ని దావీదునకు పూర్తిగా తెలియజేసేదను. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకొని హెబ్రోన్లో ఉన్న దావీదు నొద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమును సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లు నీ చిత్తానుసారంగా నీవు రాజరికం వహించి కోరిన దాన్ని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదును సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళ్ళిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబు బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా, అబ్నేరు హెబ్రోన్లో దావీదు నొద్ద లేకపోయాను. అబ్నేరు హెబ్రోన్లో దావీదు దగ్గర లేకపోయాను. దావీదు అతని సెలవిచ్చి ఉన్నందున అతను సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజు నొద్దకు వచ్చిననియు, రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు, అతను సమాధానంగా వెళ్ళిపోయినని తెలుసుకొని యోవాబు రాజు నొద్దకు వచ్చి, చిత్తగించుమో, నువ్వు ఏమి చేసేదివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపిది వేసేదివి? నేరు కుమారుడు అబ్నేరు నువ్వు ఎరగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేవి సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరా బావి యొద్ద నుండి అతను తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవలని యోవాబు అతని పిలిచి తన సహోదరుడికి ఆసాహీలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారం దావీదునికి వినబడినప్పుడు అతడు అనుకున్నది ఏమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రి ఇంటి వారికి పుట్టిన వారందరి మీద మోపబడును గాక. యోవాబు ఇంటి వారిలో శ్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలివాడైనను, ఆహారం లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అందుకు అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైను అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆసాహేలు చంపిన దాన్ని బట్టి అతన్ని చంపిరి. హల్లెలూయా. చూడండి, అబ్నేరు తన తప్పు తెలుసుకున్నాడు, రాజుగారి దగ్గరికి వచ్చాడు.
దేవుని చిత్తం జరిగించడానికి వచ్చాడు. దేవుని చిత్తం జరిగించి, దేవుని చిత్తం ఏంటి? ఇజ్రాయెల్ వాళ్ళందరికీ కూడా దావీదు ఏలునట్లుగా ఆ జనులందరినీ కూడా సమాధానముగా సమకూర్చినట్టుగా అబ్నేరు ఏదో చిన్న గొడవ పెట్టాడు. దేవుడు వచ్చాడు, మొత్తం మీద ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి దావీదుతో సమాధానముగా నువ్వు నాతో నిబంధన చేస్తే, అంటే నన్ను చంపొద్దు, నాతో యుద్ధం చేయొద్దు అని చెప్పేసి దావీదు దగ్గర అబ్నేరు అడుగుతున్నాడు. అబ్నేరు అడిగితే దావీదు కూడా అన్నాడు, నీతో నిబంధన చేస్తాను, నీకు ఏ హాని కూడా కలగజేయను అన్నట్లుగా వారితో చెప్పినప్పుడు, అలాగే చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా సమకూర్చి దావీదు మీకు రాజుగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. దేవుడి చిత్త ప్రకారంగా దావీదుని మీరు రాజుగా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సమాధానపరిచి వచ్చి దావీదు దగ్గరికి వచ్చి కనబడ్డాడు. అందరూ కూడా నిన్ను రాజుగా చేసుకుంటారయ్యా అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ విషయం అబ్నేరు బయలుదేరి వెళ్ళిపోయిన సంగతి యోవాబుకి తెలిసింది. యోవాబు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు, అదేంటి అబ్నేరుని ఎలా వదిలిపెట్టావు? అబ్నేరు ఆసహ్యను చంపేశాడు కదా, నువ్వు ఎలా ఆయన ఇచ్చేసావని చెప్పి వదిలిపెట్టావని చెప్పేసి దావీదుతో మాట్లాడి ఇక బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి తన పరివారిని పంపించి అబ్నేరు వెనక్కి పంపించగానే ఇక రాజుగారే పిలిచాడేమో అనుకున్నాడు. యోవాబు ఆయన సైన్యాధిపతి కదా, రాజుగారు మాట్లాడతాడులే అని అనుకొని అబ్నేరు వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఒక బావి దగ్గర వచ్చిన తర్వాత చాటు నుండి అబ్నేరుని చంపేశాడు. అబ్నేరు చంపేసిన సంగతి, అబ్నేరు పిలిపించిన సంగతి కూడా దావీదుకి తెలియదు. ఇప్పుడు అబ్నేరు దేనికి వచ్చాడంటే సమాధానంగా వచ్చాడు. అబ్నేరు దేనికి వచ్చాడంటే దావీదుతో నిబంధన చేసి వచ్చాడు. నేను అబ్నేరు సంపదు అనే మాట సెలవు పుచ్చుకోలేదు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే యోవాబు ఆయన్ని చంపేశాడు. ఇప్పుడు ఆ నింద ఎవరి మీద వస్తే దావీదు మీద వస్తాయి. దావీదు మీద వచ్చినప్పుడు దావీదు అప్పుడే అంటున్నాడు అనమాట, ఈ నింద నా మీద ఉండపోను గాక, యోవాబు తనకి తన కుటుంబాలకి అందరికీ కూడా అది ఉండును గాక అని చెప్పేసి అక్కడే చెప్పి నిందంతా కూడా కుష్టి వ్యాధి గలవాడు లేకపోను గాక, ఆ ముసలివాడు ఒకడైనా లేకుండా ఖడ్గము చేత వాళ్ళందరూ కూల్దురు గాక అని చెప్పేసి మాట్లాడుతూ 31 వచనంలో దావీదు మీ బట్టలు చెప్పుకొని గోనె పట్టా కట్టుకొని అబ్నేరు శవమునకు ముందుగా నడుచు ప్రలాపం చేయడని యోవాబునకును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చాను. రాజును స్వయముగా పాడి వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గురించి శోక కీర్తన కట్టెను. ఇట్లనగా, అబ్నేరు, నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగునా? నీ చేతులకు కట్లు లేకుండగాను నీ కాళ్లకు సంఖ్యలు వేయబడకుండాను దోషకారి ఎదుట ఒకడు చచ్చునట్లుగా నీవు పడితివే. రాజు ఇలాగూ కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఎందుకంటే అబ్నేరు మారు మనసు పొందాడు. అబ్నేరు సౌలు దగ్గర నుండి కాకుండా దావీదు దగ్గరికి చేరాడు. అంటే లోకంలో ఉన్న విధానం కాకుండా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు యొక్క మనసు తిరిగిన తర్వాత, తన పాపం అంతా కూడా తన తప్పంతా ఒప్పుకున్న తర్వాత ఒక మనిషి జీవితం ఎలా ఉండదో అబ్నేరు జీవితం అలా ఉంది. అబ్నేరు పరిస్థితి అలా ఉంది. అలా ఉన్న పరిస్థితిలో యోవాబు చంపిన దాన్ని బట్టి అతను శోక కీర్తన అయితే పాడుతున్నాడు. నీచుడు ఒకటి చచ్చినట్లుగా నీవు చావతగునా అని చెప్పి ఆ తర్వాత జనులందరూ విని మరిక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు వద్దకు వచ్చి భోజనం చేయమని అతని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనా నేను రుచి చూచినేళ్లా దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయున్నదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అది వారి దృష్టికి అనుకూలమాయను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వాళ్ళలో ప్రధానుడని పెద్దలలో ఒకడని మీకు తెలిసే ఉన్నది. పట్టాభిషేకం నొందిన వాడినైనను నేడు నేను బలహీనుడనైతిని. సిరియా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక అని చెప్పి ఆ యోవాబుని శపించిన సంగతి చూస్తూ ఉన్నాం. అబ్నేరు మారు మనసు పొంది వచ్చిన వాడిని ఎప్పుడు కూడా మనం కించపరచడం కానీ వాడిని బాధ పెట్టడం కూడా చేయకూడదు అనే విషయం అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ప్రభువు దగ్గరికి వచ్చిన వాడిని ఇప్పుడు కూడా తక్కువగా చూసే పని ఉండకూడదని ఆ విషయాల్లో మనకి అర్థమవుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ,
జీవము గల మా దేవ జీవాధిపతి మీ స్తోత్రం నాయన. ప్రభువా మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి నాయన ప్రభువా యువత కలిసి మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీ స్తోత్రం నాయన. వాటిని దీవించండి. ఆల్సిన వాక్యం వినిచున్న ప్రతి బిడ్డ మీద మీ కృప, మీ కనికరం, మీ దయ ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని, ఏ లోటు లేకుండా సహాయం లేచి కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.